అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 47వ భాగంలో శివాజీ పూనాలో ప్రవేశించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ షాయిస్తా ఖాన్ పై దాడి చేయడం గురించి తెలుసుకుందాం. శివాజీ తన అనుచరులతో అన్ని అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు రంగమహల్ సమీపానికి వస్తాడు. తోటమాలికి ముందుగానే చేతులు తడిపి తమ వైపు తిప్పుకోవడం జరుగుతుంది. రంగమహల్ వెనుక వైపు వంటశాల, నీటి గది కలిసి ఉంటాయి. వంటశాల నుండి ప్రస్తుతం షాయిస్తా ఖాన్ యొక్క జనానాకు ఇవ్వబడిన గదిలోనికి ఒక చిన్న ద్వారం ఉండేది. షాయిస్తా ఖాన్ రంగమహల్లోకి ప్రవేశించాక ఆ ద్వారాన్ని ఇటుకలతో మూయిస్తాడు. రంగమహల్ వెనక పక్కన వంటశాలలోకి పోవుటకు ఒక ద్వారం ఉంది. నీటి గృహంలో నీరు నింపు వారి ద్వారాన్ని ఉపయోగిస్తారు. ఆ ద్వారం గుండానే శివాజీ తన సైన్యంతో పాటు వంటశాలలోకి ప్రవేశిస్తాడు. వంటశాల నుండి గిన్నెల శబ్దాలు, వంటవారి మాటలు వినిపిస్తుంటాయి. రంజాన్ నెల కనుక సూర్యోదయానికి ముందే తినవలసిన పదార్థాలు తయారవుతుంటాయి. వంటవారంతా వంట పనిలో ఉంటారు. ఇప్పుడు జనానాలోకి వెళ్లాలంటే ఆ అడ్డుగోడ పగలగొట్టాలి. కానీ వంట వాళ్ల మాట ఏమిటి? వంట వాళ్లందరూ సైనికుల ఖడ్గాలకు చప్పుడు లేకుండా కూలిపోతారు. వెంటనే అనుభవజ్ఞులైన వారి చేత ఇటుకలను తొలగించే ప్రయత్నం మొదలవుతుంది. గోడ మీద పడుతున్న దెబ్బల చప్పుడుకి లోపల ఉన్న ఒక నౌకరు మేల్కొంటాడు. వాడికి గుండెల్లో హడలు పుడుతుంది. పరుగున షాయిస్తా ఖాన్ వద్దకు వెళ్లి భయంగా వంటగదిలో ఏదో జరుగుతోంది, శబ్దాలు వస్తున్నాయని చెప్తాడు. కాని మంచి నిద్రలో ఉన్న షాయిస్తా ఖాన్ ఆ నౌకరును కసిరి కొట్టి, రేపు ఉదయం భోజనానికి వంటలు చేయడానికి వంటవాళ్లు లేచి పని చేస్తున్నారేమో, బంగారం లాంటి నా నిద్ర పాడు చేశావు, మళ్ళీ నా నిద్ర పాడు చేశావంటే ఊరుకునేది లేదు అంటూ గెంటేస్తాడు. జనానాలోకి పోవు ద్వారం వద్దనున్న ఇటుకలను మెల్లగా తొలగిస్తారు. పిమ్మట ఆ ద్వారం గుండా లోనికి చిమనాజీ మొదట ప్రవేశిస్తాడు. తరువాత శివాజీ ప్రవేశిస్తాడు. అనంతరం ఒకరి తర్వాత ఒకరుగా అందరూ లోపలికి ప్రవేశిస్తారు. విచ్చు కత్తులు పట్టుకొని మరాఠాలు లోపలికి వస్తుండడాన్ని జనానాలోని వేశ్యలు కొందరు చూస్తారు. వాళ్లు అరుచుకుంటూ ఖాన్ పడక గదిలోకి పరిగెత్తుతారు. దీనితో ఖాన్ నిద్ర ఎగిరిపోతుంది. నిప్పుల మీద కాలు పెట్టిన వాడిలా అతడు పరుపు నుంచి చెంగున దూకుతాడు. చేతికి దొరికిన ఆయుధాన్ని తీసుకుని పడక గది నుంచి బయటకు పరిగెత్తుతాడు. అతడిని చూస్తూనే మరాఠాలు మీదకు వస్తారు. అప్పుడే జనానాలోని ఒక స్త్రీ తెలివిగా అక్కడున్న దీపాన్ని ఆర్పేస్తుంది. మిగిలిన స్త్రీలు షాయిస్తా ఖాన్ చేయి పుచ్చుకొని తీసుకెళ్లి పరదాల చాటున నిలబెడతారు. చీకట్లో షాయిస్తా ఖాన్ను వెతుకుతూ కత్తులు తిప్పుతూ మరాఠా యోధులు అటూ ఇటూ పరుగులు తీస్తారు. కునికిపాట్లు పడుతున్న రంగమహల్ పహరాదారులను ఇలా నా పహరా కాసేదని అంటూనే వారిని నరికి పడేస్తారు. రంగమహల్ మొత్తం హాహాకారాలతో నిండిపోతుంది. మరాఠా సైతాన్లు వచ్చారు, శత్రువులు వచ్చారు అంటూ కేకలు వేస్తారు. కాని ఎలా వచ్చారో, ఎందరు వచ్చారో, ఎవరు వచ్చారో ఎవరికి తెలుసు? కొందరు మరాఠా సైనికులు నగారాలు ఉన్న చోటికి వెళ్లి ఖాన్ గారి ఆజ్ఞ నగారాలు మోగించండి అని చెప్పడంతో ఇక వాటి మోత కూడా తోడవుతుంది. సైనిక శిబిరం నుంచి వేలాది సైనికులు రంగమహల్ వైపు పరుగు తీస్తారు. కాని శివాజీ సైనికులు తలుపులను లోపల నుంచే గట్టిగా బంధించేస్తారు. గొడవ మొదలు కాగానే షాయిస్తా ఖాన్ పుత్రుడు ఫతే ఖాన్ తండ్రికి సాయపడేందుకై పరుగున వస్తాడు. నక్కి కూర్చున్న తన తండ్రిని చూసి తెలివిగా, అరే సిపాయి,
వీళ్ళు వెతుకుతున్నది షాయిస్తా ఖాన్ను, నిన్ను కాదు అని అంటాడు. ఆ శబ్దం వింటూనే అతడే షాయిస్తా ఖాన్ అయ్యుంటాడని భావించి ఆ మరాఠాలు ఫతే ఖాన్ను నరికి పడేస్తారు. ఆ చీకటిలో కేకల మధ్య ఖాన్ భార్యలు చాలా మంది బలైపోతారు. అప్పటి వరకు ఖాన్ స్త్రీలతో పాటు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తెరలచాటు కూర్చుంటాడు. ఖానుని వెతకడానికి శివాజీ తిన్నగా జనానాలోకి ప్రవేశిస్తాడు. అతని ఖడ్గానికి పరద పర్రున చినుగుతుంది. ఖాన్ గబుక్కున పైకి లేస్తాడు. చీకట్లో అస్పష్టంగా ఉన్న అతడి ఆకారాన్ని చూస్తూనే శివాజీ ఖడ్గంతో వేటు వేస్తాడు. సుక్కుమన్న చప్పుడుతో పాటు భయంకరమైన ఆర్తనాదం వినిపిస్తుంది. షాయిస్తా ఖాన్ చచ్చిపోయాడని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాని ఖాన్ కుడి చేతి 3 వేళ్లు మాత్రమే తెగిపోతాయి. అతడు కిటికీలో నుంచి బయట నేల మీదకు దూకేస్తాడు. వచ్చిన పని పూర్తవడంతో ఇక అక్కడ నుంచి తప్పించుకోవాలని శివాజీ భావిస్తాడు. అప్పటికే మహల్ చుట్టుపక్కల మొఘల్ సైనికులు ఆయుధాలతో సన్నద్ధంగా ఉంటారు. రంగమహల్ లోపల బయట అన్ని వైపులా దొంగలు దొంగలు అని కేకలు, పెడబొబ్బలు. రంగమహల్లోని మరాఠాలు కూడా దొంగలు దొంగలు అని వారితో కలిపి కేకలు వేయసాగారు. ఇంతలో ఎవరో మహల్ ద్వారాన్ని తెరుస్తారు. లోపల బయట కూడా అదే చీకటి, అవే కేకలు, గందరగోళం. ఆ గందరగోళంలోనే శివాజీ అతని మనుషులు కూడా బయటపడి తాము కూడా దొంగలు దొంగలు అని కేకలు వేసుకుంటూ అందరిలో కలిసిపోతారు. ఆ సైనిక శిబిరాల నుండి శివాజీ బృందం ఎలా బయటికి వచ్చి పరారైంది ఎవరికీ తెలియదు. జస్వంత్ సింగ్ కళ్ల ముందే వారంతా పరారవుతారు. ముందు నాటి రాత్రే బోలెడు వజ్రాలు బంగారం ఇచ్చి జస్వంత్ సింగ్ ను శివాజీ తన వైపుకు తిప్పుకున్నాడని కొందరు చరిత్రకారులు రాస్తారు. నిజమేమిటో మరి ఎవరికీ తెలియదు. ఖాన్ శిబిరానికి బయట మోరోపంత్ పింగళే, నేతాజీ ఫాల్కర్ మొదలగు వారు బయట వేచి ఉంటారు. శివాజీ వారిని కలుసుకోగానే వారందరూ చెంగున గుర్రాల పైకెక్కి విద్యుత్ వేగంతో సింహగడ్డ వైపు దౌడు తీస్తారు. రంగమహల్ లోపల బయట పెద్ద హడావిడి, కోలాహలం. శివాజీ కోసం అన్వేషణ కూడా జరుగుతోంది. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా తేలలేదు. కానీ శివాజీ సైనికులలో 7 మరణించారని, షాయిస్తా ఖాన్ కుడి చేతి 3 వేళ్లు, కొడుకు ఫతే ఖాన్, 7 భార్యలు, ఒక సేనాపతి, 40 మంది సైనికులు చనిపోయారని కొన్ని గ్రంథాలలో రాయబడింది. హిందూ వీరులు స్త్రీలపై ఎన్నడూ దాడులు, అత్యాచారాలు చేయరు. కానీ ఆ రోజు చీకటిగా ఉన్నందున గుర్తించలేని స్థితిలో కొందరు స్త్రీలు చంపబడతారు. ఖాన్ చుట్టుపక్కల 1,00,000 సైన్యం ఉండగానే ఏకంగా రంగమహల్లోకి శివాజీ ఎలా వచ్చాడు, ఎలా దెబ్బతీసి పరారయ్యాడో ఎవరికీ అర్థం కాలేదు. దీనివల్ల శివాజీ మనిషి కాదు, సైతాన్ అయి ఉంటాడనే అభిప్రాయం మొఘల్ సేనలో వ్యాపిస్తుంది. తరువాత రోజు శివాజీ మహారాజు క్షేమంగా సింహగఢ్ కోట నుండి రాజ్గఢ్కు వెళ్తాడు. తల్లి జిజాబాయిని కలిసి ఆమెకు నమస్కరించి, అమ్మా, నీ ఆశీస్సుల వలన విజయం పొంది వచ్చాను అని చెప్తాడు. ఆ రోజు శ్రీరామనవమి, మహాపరాక్రమశాలి అయిన శ్రీరామచంద్రుడి పుట్టినరోజు. జాతీయ వీరుల జన్మదినాలను ఎలా జరుపుకోవాలి అనే విషయంలో ఒక కొత్త పాఠాన్ని శివాజీ హిందూ సమాజానికి నేర్పుతాడు. షాయిస్తా ఖాన్ చనిపోయాడని శివాజీ భావిస్తాడు. కానీ గూఢాచారి వచ్చి ఖాన్ చనిపోలేదని, అతని కుడి చేతి 3 వేళ్లు మాత్రమే నరకబడ్డాయని తెలియజేస్తాడు. శివాజీ అకస్మాత్తుగా తీసిన ఈ దెబ్బకు ఖాన్ పూర్తిగా కుదేలైపోతాడు. దయ్యం పట్టిన వాడివలే అవుతాడు. 3 సంవత్సరాలుగా స్వరాజ్యంలో తిష్ట వేసి అడ్డు అదుపు లేకుండా దారుణాలు సాగిస్తున్న షాయిస్తా ఖాన్ ఇప్పుడు ఆ రంగమహల్లో 3 రోజులు కూడా ఉండడానికి ఇష్టపడలేదు. కళ్ళు మూసినా తెరిచిన అతడికి ఎదురుగా ఖడ్గం ఎత్తి తన మీదకు దూకుతున్న శివాజీ రూపమే కనిపిస్తోంది.
భోజనానికి కూర్చుని ఒక్కొక్క ముద్ద నోటి వద్దకు తెచ్చుకున్నప్పుడల్లా తెగిన వేళ్లు చూసుకుంటూ ఉంటే అదే జ్ఞాపకం. ఆ తెగిన 3 వేళ్లకు వరుసగా శివాజీ అనే 3 అక్షరాలు గుర్తుకు వస్తుంటాయి. సైన్యాన్ని తన సర్దార్లకు అప్పగించి 3వ రాత్రి అతడు ఔరంగాబాద్ వెళ్లిపోతాడు. ఔరంగజేబుకు మహావీరుడైన తన మేనమామ పరాక్రమం గురించి తెలిసి కోపంతో మండిపడతాడు. వెంటనే ఖానును బెంగాల్కు సుబేదారుగా బదిలీ చేస్తాడు. ఆ రోజుల్లో బెంగాల్కి వెళ్లడం అంటే నరకానికి వెళ్లడమే అని అనుకునేవారు. ఈ సంఘటనలో షాయిస్తా ఖాన్కు ప్రాణాలు పోయినా ఇంత బాధ ఉండేది కాదు. అతడి స్థానంలో ఔరంగజేబు తన కుమారుడైన షాజాదా అజ్యంను దక్కన్ సుబేదారుగా పంపిస్తాడు. అతడేమో గర్విష్టి, సోమరి, విలాస వినోద ప్రియుడు కనుక అతడి వల్ల ప్రస్తుతానికి స్వరాజ్యానికి ఏ ప్రమాదం లేదు. తరువాతి భాగంలో శివాజీ సూరత్ మీద దాడికి బయలుదేరడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధు మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.